నమస్కారం అండి. ఈరోజు మనం ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు రచించిన చిదంబర రహస్యం అనే కథను విందాం. అబ్బా, అల్లం పచ్చడి ఎంత కారంగా ఉందో! ఇదే మా అమ్మ అయితే అమృతంలా చేసేది. చివరికి కాకరకాయ కూర చేసినా కూడా చేదనేదే అనిపించదు. అసలు వంట చేయడం ఒక ఆర్టు అన్నాడు శ్రీధరం. కుంతల మొహం చిన్నబోయింది. ఏం మాట్లాడలేదు. ఇది మొదటిసారి కాదు, రోజూ ఉండేదే. పెళ్ళైన క్రొత్తలో కొద్ది రోజులు మొహమాటానికి ఏం ఊరుకున్నాడో తరువాత నుంచి రోజు ఇంతే. పచ్చడి చేసినా, కూర చేసినా, పులుసు చేసినా ఏదీ నచ్చదు. అన్నిటికీ వంకలే. చివరికి మున్సిపాలిటీ వాళ్ళు సరఫరా చేసే మంచినీళ్ళు ఇచ్చినా సరే నచ్చదు. అమ్మ చేసినవి, ఇచ్చినవి రుచి అంటాడు. పోనీ తను ఏమైనా అసహ్యంగా చేస్తుందా అంటే అది లేదు. తన వంటకి తల్లి తండ్రే కాదు, చుట్టాలు ఇరుగు పొరుగు కూడా ఫస్ట్ మార్కులే వేసేవారు. కుంతల చేతి వంట అద్భుతం, ఎవరు చేసుకుంటారో కానీ దంతశ్రీ కలవాడు అని మెచ్చుకునేవారు. మరి ఇప్పుడు అలా అనిపించుకోవడం చాలా అవమానకరంగా ఉంటుంది. అందుకే ఎంతో కష్టపడి పాత తరం కొత్త తరం వంటలు చేసిన, పుస్తకాలు చదివినవి, టీవీల్లో చూసినవి మార్చి రకరకాలుగా చేసి పెట్టినా నచ్చదు. రోజు వంకలే. పోనీ భర్త ఏదే అంటున్నాడులే అనుకుంటే పిల్లాడు కూడానా, బామ్మ భలే చేస్తుంది, నువ్వు అలా చెయ్యవేం, పవ్వాన్నం అంటే పరమాన్నం వాడి భాషలో అన్నాడు ఒకసారి. వాడికి 4 ఏళ్ళు. తల కొట్టేసినట్టయింది కుంతలకి. మొగుడికి నచ్చక, పిల్లలకి నచ్చక ఇక ఎందుకు తన చాకచక్యం. తన పెళ్ళైన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఏడాదికి తను డెప్యుటేషన్ మీద అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ పిల్లాడిని చూసేవాళ్ళు ఉండరని అత్తగారు తన దగ్గరే పెట్టుకుంది వాడిని. అత్తగారు ఆ పల్లెటూరు వదిలి రారు. ఇండియా వచ్చినా ఇప్పటి వరకు తనకి ఆ ఊరు వెళ్ళడం కుదరలేదు. అందుకే అత్తగారి వంట రుచి చూడలేదు. నిజమేరా, మావిడి వంట అంతే. ఇంకా మరదల నయం ఊరుకుంది. అదే మీ వదినైతేనా యుద్ధమే. అందుకే అక్కడ నోరు విప్పను అన్నాడు శ్రీధరం అన్నగారు రామారావు నవ్వుతూ, భార్య రాధ వంక చూస్తూ. రాధ మూతి తిప్పుకుంది. ఒక్క కాకరకాయేనా, ఏది చేసినా అమృతమే. ముక్కల పులుసు మరీను. ఏదో దొడ్లో కాసిన కాయ కసురు వేసి వండినా అమృతంలా ఉండేది. ఇప్పుడు ఇన్ని రకాలు కూరలు ఇంతింత ఖరీదైనవి వేసినా ఆ రుచులే వేరు, అవి అమృతం అన్నాడు రామారావు. అంటే బెల్లం ఎక్కువ వేసేవారా అంది రాధ నవ్వుతూ, పాత జోకే వేస్తూ. అదే, అలా ఉడుకుంటావనే అనటం కూడా మానేశాను. బాగుంటే బాగుందని చెప్పడం తప్ప అన్నాడు రామారావు. తప్పేం లేదు, కానీ మా వంటలు కూడా తీసిపోయేవేం కాదు. కుంతల చేసిన ఈ సగ్గుబియ్యం హల్వా ఎంత బాగుందో అంది రాధ. అబ్బే, బాలేదని కాదు, నువ్వేమీ అనుకోకమ్మా, ఊరికే చెప్తున్నా అంతే. ఒక్కొక్కరి హస్తవాసి అలా ఉంటుంది. మావిడ ఏ వస్తువు తక్కువైనా ఒప్పుకోదు తెచ్చే వరకు. కానీ అన్నీ వేసినా అంతే రుచి. అదే మా అమ్మ గుంభనంగా ఏ ఉంటే వాడితోనే చేసేది. చివరికి పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు వేసేసైనా ఉప్మా చేసేస్తుంది. కానీ ఆ రుచే వేరు అన్నాడు రామారావు. అతను ఏదో పని మీద వస్తూ భార్యా పిల్లల్ని కూడా తీసుకువచ్చాడు. కాసేపు అన్నదమ్ములిద్దరూ తల్లి చేసే పనసపొట్టు కూర గురించి, దోట పెరుగు పచ్చడి గురించి, బెల్లం అట్టు గురించి చెప్పుకున్నారు. కుంతలకి ఓ పక్క నుంచి మండిపోతోంది. అయినా మాట్లాడలేదు. అత్తగారి వంట బాగుంది అంటున్నందుకు కాదు, అన్నతమ్ములు తమ వంటను తీసి పారేసినట్టు మాట్లాడుతున్నందుకు. అవునవును, బామ్మ చేసే తాటి రొట్టెలు భలే ఉంటాయి. ఈసారి సెలవుల్లో వెళ్ళి చేయించుకోవాలి మళ్ళీ అంది లొట్టలేస్తున్నట్టు బావగారి కూతురు రాణి. ఊరు చూస్తున్నంతసేపు అన్యమనస్కంగానే ఉంది కుంతల. ఏమిటి అలా ఉన్నావు? వాళ్ళ మాటలు పట్టించుకున్నారా ఏమిటి? నీకు కొత్త కాబట్టి అలా ఉంది. నా పెళ్ళైనప్పటి నుంచి వింటున్నాను. వాళ్ళు పొగిడే ఆ వంటలన్నీ
నేను కూడా అత్తగారి దగ్గరే కష్టపడి నేర్చుకుని చేశాను. అచ్చం ఆవిడ చేసినట్టే. అయినా వాళ్ళు అదే మాట. అందుకే నేను కష్టపడడం మానేసి నాకు నచ్చినట్టు చేసేస్తున్నాను. నువ్వు అలాగే చెయ్యి అంది ఓదారుస్తున్నట్టు తోటికోడలు రాధ. పిల్లాడి పరీక్షల హడావిడి అయిపోయింది. ఎక్కడికైనా వెడదామని ఒకటే గొడవ. దసరా సెలవులు, మా ఊరు వెళ్దాం, నిన్ను చూడాలనే అమ్మ కోరిక తిరుగుతుంది, నువ్వు వంట కూడా బాగా నేర్చుకోవచ్చు అన్నాడు శ్రీధరం. ఫారిన్ నుంచి వచ్చాక పని ఒత్తిడి వల్ల సొంత ఊరు వెళ్ళడం కుదరడం లేదు. కుంతలికి ఒళ్ళు మండిపోయింది. అయినా ఊరుకుంది, తమాయించుకుంది. పోనీలే, తప్పేం లేదు, తెలియనివి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, రోజు ఈ నస తగ్గుతుంది. సరే అంది. ఓ అని అరిచాడు కొడుకు నిఖిల్. బస్సెక్కి బండెక్కి రైలెక్కి అన్నట్టుగా ఆ పల్లెటూరు చేరుకునేసరికి ఐలో ప్రాణం కోయిలోకి వచ్చింది. ఊరు చేరి ఇల్లు చూసేసరికి ఉక్కిరి బిక్కిరి అయినట్టు ఉంది. అత్తగారికి 5 కొడుకులు 3 కూతుళ్ళు. కనీసం ఇంటి నిండా ఒక 25 మంది అయినా ఉన్నారు. అందరూ సెలవులకి వచ్చారు. బావగారులు ఆడపడుచులు అందరూ ఒకటే మాట, అమ్మ చేతి వంట తినాలని వచ్చాం. కుంతల్లో కూడా కుతూహలం పెరిగింది. అంత రుచా అనుకుంది. ప్రొద్దున్నే నిన్నటి అన్నం చాలా మిగిలిపోయిందని అన్నంలో పోపు పెట్టి నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పులిహారలాగా చేసింది అన్నపూర్ణమ్మ. భలే ఉంది, భలే ఉంది అంటూ గిన్నె ఖాళీ చేసేశారు. అన్నం చాలా మిగిలినట్లు అనిపించినా తినబోయేటప్పటికి అందరికీ అరకడుపే అయ్యింది. పోనీ కొంచెం సేపు అయితే భోజనాలే కదా అనుకుని పిల్లల ఆటల్లో, పెద్దల పనుల్లోనూ, మగవాళ్ళు కబుర్లోనూ పడ్డారు. అత్తగారు చక్కెర పొంగల్ చేసింది. పిల్లలందరూ వచ్చారు. ఇలాచీ, నెయ్యి, జీడిపప్పులు లైట్గా పచ్చకర్పూరం వేసి గుమగుమలాడుతూ తయారైంది చక్కెర పొంగలి. సరిపడినంత టిఫిన్ పడకపోవడం ఒక కారణమైతే చక్కెర పొంగలి గుమగుమతో అందరికీ ఆకలి రెట్టింపయింది. వంటలో పదార్థాలు ఎక్కువేం లేవు. వంకాయ కూర, చారు, దోసకాయ పచ్చడిను. కానీ ఆకలితో నకనకలాడుతున్న వాళ్ళకి అవే పంచభక్ష పరిమాణాలు అయ్యాయి. కానీ అందరికీ ఆశాభంగమే అయ్యింది. పెద్ద చెంచాడు కూర, చిన్న చెంచాడు దోసకాయ పచ్చడి వచ్చాయి ఒక్కొక్కరికి. చారు మాత్రం పుష్కలంగా ఉంది. మధ్య చెంచాడు చక్కెర పొంగలి. అందరికీ మరి కొంచెం కొంచెం ఉంటే బాగుండనిపించింది. ఆకున్న నోటికి అమృతంలా ఉన్నాయి అన్నీ. కానీ దాదాపుగా అప్పటికే గిన్నెల్లో అడుక్కోవచ్చాయి అన్నీను. రాత్రి మరీ ఘోరం. మగవాళ్ళకి మాత్రం కూర వండారు. పిల్లలకు చింతకాయ పచ్చడి, చారు, తేట మజ్జిగలతో అన్నాలు కానించారు. ఆడవాళ్ళు కూరగాయ, చారు మిగిలాయి. అత్తగారు మాగాయ వేసేటప్పుడు టెంకలు ఊరికే పోనివ్వదు. కొంచెం కొంచెం గుజ్జు ఉంచి ఉప్పు కారం వేసి కొంచెం నూనె వేసి మిగతాదంతా నీరు మరిగించి చల్లార్చి పోస్తుంది. అది నీటి మాగాయి. ఏడాదంతా ఉంటుంది. మర్నాడు పిల్లలందరికీ పల్చటి మజ్జిగ, తరవాణి అన్నం, అందులో ఈ నీటి మాగాయ టెంకలు. ఆయన అందరు లొట్టలేస్తూ టెంకలు చేగుతూ తినేశారు. ఎప్పుడు ఫారెక్స్ కూడా తింటాకి ఏడ్చి ఆడబడుచు కూతురు చంటిది కూడా అందరితో తరవాణి తినేసింది. పండగ నాడు బెల్లం జిలేబీ, పులిహార చేసింది అత్తగారు. అందరికీ తలో జిలేబీ చుట్ట, పులిహార మాత్రం పుష్కలంగా ఉంది. పులిహోర సాధారణమే కాబట్టి జిలేబీలు అందరికీ ఎంతో నచ్చాయి. కానీ పెద్దలకి 2, పిల్లలకి 1 మాత్రమే దక్కాయి. భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకుంటూ అన్నాడు శ్రీధర్. చూసావా మా అమ్మ చేతి వంట? జిలేబీ చూడు ఎంత మధురంగా ఉందో. లేవు కానీ ఇంకొక 4 అయినా తినేసేవాణ్ణి. గిన్నెలు చూడు ఎలా ఖాళీ అయిపోయాయో. ఇప్పుడు ఒప్పుకుంటావా మా అమ్మ చేతి వంట మధురం అని? నేనెప్పుడైనా ఆ మాట అంటే నువ్వు ఉడుక్కుంటావు మరి అన్నాడు. కుంతలకి కీలకం అర్థమైంది. ఎకనామిక్స్ చదివిన కుంతలకి సరఫరా గిరాకీ సూత్రం గుర్తొచ్చింది. సప్లై తక్కువగా ఉంటే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అత్తగారి వంట మామూలు రుచిగానే ఉంటుంది. కానీ అత్తగారు వండిన వంట నిజానికి సరిగ్గా తింటే సగం మందికే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి అధిక సంతానం కావటం వల్ల ఆవిడికి పొదుపు చేయడం అలవాటై ఉంటుంది. పొదుపుగా కొద్దిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మోజు ఉంటుంది, రుచి పెరుగుతుంది కదా. తమ ఇంట్లో అలా కాదు. ఆకలి వేసి వేయకుండానే టిఫిన్లు, భోజనాలు రెడీగా ఉంటాయి. తిన్నంత తినగా ఇంకా పని మనిషికి కూడా ఇస్తుంటుంది చాలాసార్లు. పిండి వంటలు అంతే.
ఇక్కడైతే రుబ్బుకోవడం, దంచుకోవడం పూర్వం రోజుల్లో ఇంకా పని ఎక్కువగా ఉండేది కాబట్టి కొంత ఇంతమందికి ఎక్కువగా చేయలేకపోవడం వల్ల కొంత, అధిక సంతానం, ఆర్థిక పరిస్థితుల వల్ల మరికొంత, అన్నీ అందరికీ లిమిట్గానే దక్కేవి. దాంతో వాటి రుచి ద్విగుణీకృతం అయ్యేది. అది కూడా ఎప్పుడో పండగల్లో మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ కష్టాలు ఏం లేవు కాబట్టి తను ఎప్పుడంటే అప్పుడు ఏ తినాలనిపిస్తే అది క్షణాల్లో చేసి పెట్టడం, కొసరి వద్దనే వరకు పెట్టడం, అడగకుండానే అమర్చడం, ఆదివారాలు వస్తే స్పెషల్ చేసుకోవడం, ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి తన వంట రుచిగా లేకపోవడం ఒక ప్రధాన కారణమైంది. బహుశా చాలామందికి పొరుగింటి పుల్లకూర నచ్చడానికి ఇదే సప్లై డిమాండ్ కారణం కావచ్చు. ఏంటి మాట్లాడయం, నా మాట నిజమేనా అడుగుతున్నాడు శ్రీధర్. మా అమ్మని అడిగి అన్నీ తెలుసుకున్నావా? తలుగుపింది కుంతల. ఊరికి పదండి, నా వంట కూడా మీ అమ్మగారి వంటలాగే రుచిగా ఉండేలా చేస్తా అంది కీలకం తెలుసుకున్న కుంతల. ఈ కిటుకు అక్క రాధకు కూడా చెప్పాలి అనుకుంది. ఎందుకంటే చిదంబర రహస్యం తెలిసిపోయిందిగా.